ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏదైనా ఒక పాయింట్ అంటే కరెంట్ అఫైర్స్లో కానీ లేకపోతే చరిత్రలో కానీ మన పురాణాల గురించి కానీ ఏదైనా ఒక కంటెంట్ మీరు తీసుకోవచ్చు. దాని మీద ఒక అర్థవంతంగా ఉండేలాగా ఒక ముగింపు, ఒక ప్రారంభము ఒక ముగింపు ఉండాలి. నిడివి 1 నిమిషం నుంచి 15 నిమిషాల మధ్య ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ ఇంకెక్కువ కంటెంట్ ఉంది అనుకుంటే ఇంకొక భాగంలో రికార్డ్ చేసి పంపించండి. వీడియో రికార్డింగ్ ఎప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆడియో స్పష్టంగా వినపడాలి, నాయిస్ లేకుండా చూసుకోండి. ఒక మంచి ఫ్రేమ్ సెట్ చేసుకుని మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పండి. వీడియో రికార్డు పూర్తయిన తర్వాత ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఆ వీడియోని పంపించండి. మీ వీడియోస్ మేము రిసీవ్ చేసుకున్న తర్వాత అది ప్రాపర్గా ఎడిట్ చేసి అభ్యంతరకరమైన విషయాలు ఏమైనా ఉంటే కనుక అందులో నుంచి మేము తొలగించడం జరుగుతుంది. స్టాండర్డ్స్ లేకపోతే కొన్ని వీడియోస్ని మేము పబ్లిష్ కూడా చేయం. అది చేయాలా వద్దా అనేది ఇక్కడ మన మేనేజ్మెంట్ అనేది నిర్ణయం తీసుకుంటుంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే